ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది ఏదో కొత్త సాంప్రదాయానికి తెరలేపినట్టు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుని కానివ్వండి ఏ ఫ్లోర్లను కలవనట్టు ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రధానమంత్రులు పోయి విపక్ష పార్టీ నాయకులను కానివ్వండి ఫ్లోర్ లీడర్స్ కలవనట్టు ఇదేదో మొత్తము ఈ సుదీర్ఘమైనటువంటి మన భారతదేశ చరిత్రలో మొదటిసారి శాసన వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి గారు పోయి ప్రతిపక్ష నాయకుని కలిసి అది వీడియో రికార్డింగ్ ఆఫ్ ది రికార్డ్స్ అప్పటికి అసెంబ్లీ స్టార్ట్ కాలేదు ఆ రికార్డింగ్ బయట పెట్టినట్టు ఎందుకు ఈ దొంగ నాటకాలు దొంగ తిరుగులు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శాసనసభలో మీ గౌరవం కాపాడుతాం అంటే ఎవరో గౌరవం పాడుతుంది ఈ శాసన వ్యవస్థ ఇది ప్రతి సభ్యుడు గౌరవించబడాలా శాసనసభలో ప్రతి ఒక్కరికి కూడా సీనియారిటీ ప్రకారం మనం గౌరవం ఇస్తాం గౌరవం ఇస్తే నీ గౌరవం ఉంటుంది లేదు నీ గౌరవం ఉండదు ఏదో తీసుకొచ్చి కొత్త రూల్స్ అసెంబ్లీ రూల్స్ ఈయనే ఫామ్ చేసినట్టు గతంలో ఎప్పుడు అసెంబ్లీలో రూల్స్ లేనట్టు కొత్త మాటలు వింత చేసలు ఈ యొక్క నేను కూడా 12 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఉన్నాం కొత్త చూస్తున్నాం వింత ప్రవర్తన వింత మాటలు వింత రూల్స్ ఆడవాగం కనపడతాడు మనిషి అంతా కూడా కన్ఫ్యూజను యాజ్ అ హోల్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందంటే కేసీఆర్ గారు మాటనేది ఈరోజు మా పార్టీ నుంచి మాట్లాడుతున్నామంటే మా పార్టీ సిద్ధాంతం మా పార్టీ మాటలు మా పార్టీ అనుభవం మా నాయకుడు వారు అందరం కేసీఆర్లో ఈరోజు సభలో మా పార్టీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ 2 బడ్జెట్ సమావేశాలు అయినాయి ఇంకా అనేక సమావేశాలు అయినాయి ఏ ఒక్క సమావేశం కూడా సంతృప్తిగా సంపూర్ణంగా పూర్తి చేయలేదు ఇప్పటివరకు కూడా జవాబు చెప్పి ఇప్పటివరకు కూడా ప్రతిపక్షాలకు దొంగచాటున సభ వాదా వేసుకోవడం వెళ్ళిపోవడం ఈసారైనా సభని సక్రమంగా నడపండి మేము యాజ్ అ హోల్ ఎస్ ఏ చర్చ పెడతావో చర్చ పెట్టు ఈ 2 సంవత్సరాలలో చర్చ ఏమైనా జరిగిందంటే గడిచిన 10 సంవత్సరాల అభివృద్ధి గురించి సంక్షేమం గురించి తప్ప ఈ చేసినది ఏం లేదు వీళ్ళు చేసేది అంతే ఏంటంటే అధికార మదంతో అధికారం ఒక ఏమైందంటే కళ్ళు ఎక్కి మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంకా భూమికి దిగలే ఇంకా 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాల గురించే మాట్లాడతారు ఏ సభ్యు అందరికి అట్లా అలవాటు చేసిన అందరికీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చిండు నిన్న అది కూడా వారికి ఎవరికర్థం మళ్ళీ కన్ఫ్యూజన్ లోపలనేమో ఏం చేస్తాడంటే అధికార మదంతో హైదరాబాద్ అంటారు తోతిరిగారు అంటారు అంత తోతిరాటని లోపల మాకు స్పీకర్ గారు మైక్ వేయగానే సబ్జెక్ట్ రాగానే వారు కార్నర్ అవుతుంటే మైక్ కట్ టైం అయిపోయింది అంటారు లేదు టైం కాకపోతే మైక్ కట్ చేస్తాడు మేము మాట్లాడుతూ ఉంటే మా సభ్యులు మాట్లాడుతూ ఉంటే వీడియో మా పైన ఉన్న వీడియో తీసి పక్కకి వేరే స్పీకర్ గారు షేర్ చూపిస్తారు ఎందుకు ఆయన భయం మీకు నిజంగానే ఇంగిత జ్ఞానం ఉంటే నిజంగానే ప్రజాస్వామ్యం పట్ల ఈ శాసన వ్యవస్థ పట్ల గౌరవం ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి కేసీఆర్ గారు సభకి రావాలి కేసీఆర్ లాంటి అందరం కూడా సీనియర్ మంత్రులు పనిచేసే అనుభవం నాయకులందరూ పనిచేస్తూ ఉన్నాం కేసీఆర్ గారు గొంతుకే మాట్లాడతాం కేసీఆర్ గారి సిద్ధాంతం మాట్లాడతాం కేసీఆర్ ఆలోచన మాట్లాడతాం ఏం సలహాలు సూచనలు ఇప్పటికి చేసి తప్పులని ఎత్తి చూపుతామంటే తప్పులని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తలేవు నువ్వు నిన్న ఎంత ఘోరంగా మాట్లాడతాడంటే ఆదిత్యదాస్ నాథ్ గురించి సమర్థిస్తూ ఈయన ఆంధ్ర కాదు తెలంగాణ కాదు ఈయన బీహార్ అని అంటాడు బీహార్లో తిట్టిందోరా ఇంతకుముందు బీహార్ వాళ్ళు మీకు వేటోళ్ళు లేడని చెప్పి తిట్టింది ఎవరు రేవంత్ రెడ్డి లేడా కాదా ఈరోజు నీకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు అధికార పక్షం అధికారులు లేరా నువ్వే తిడితే కదా బీహార్ వాళ్ళని రాష్ట్రం అంతా కూడా బీహార్ చేత పెట్టినామని చెప్పినావా ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిష్టని తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు నిన్న మాట్లాడినావు కాబట్టి నీకు ఆలోచన విధానం మార్చుకో రేపు చర్చ ఏం పెడతావో ఎన్ని రోజులు పెడతావో సభ స్పష్టంగా చెప్పు ఎజెండాలు రాత్రి 12 గంటలకు 1 గంట కాదు ఏమేమి సబ్జెక్ట్ పెడతావు చెప్పి ఇచ్చేసేయి తప్పకుండా అందరం మాట్లాడతాం 1 గంటకి తెల్లారంగా తీసుకొచ్చి ఎజెండా పంపించుడు ఫోన్లలో పంపించుడు ఇది మారుకో పద్ధతి ఎప్పుడో ఒకసారి అంటే నడుస్తుంది రోజా అసెంబ్లీ మొదటి రోజు పెడతాం 0 hourతో ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు భారతదేశ చరిత్ర ఏంటంటే మాత్రం ది గ్రేట్ ఈయన మూర్ఖు తెలంగాణ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది శాసనసభ క్వశ్చన్ అవర్ లేకుండా ఎజెండా లేకుండా సబ్జెక్ట్ లేకుండా 0 hourతో స్టార్ట్ చేసినాడయా ఈ భారతదేశ చరిత్రలో
ఏ శాసనసభలో ఏ పార్లమెంట్లో జరిగినటువంటి కొత్త సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి గారు తెరలేపి తెలంగాణ రాష్ట్రంలో జీరో అవర్తో స్టార్ట్ చేసిండు. ఎందుకంటే ఏం లేదు కదా చెప్పుకోవడానికి. ఈ రకమైనటువంటి కొత్త సాంప్రదాయాలకు తెరలేపుతా ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని అంతా కూడా మానుకోవాలి, సరైన పద్ధతుల్లో నడవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. తప్పకుండా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క అంశాన్ని పట్ల చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏ అనుమానాలను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏం సూర్య సలహాలు తెలియడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేసే తప్పులను కూడా ఎత్తి చూపుతాం. మీరు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇది నీళ్ళకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రధానమైన అంశం, కీలకమైన అంశం, సంక్లిష్టమైన అంశం కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నేనేమంటున్నా, స్టార్టింగ్ డేనే మొదటి రోజే ఒక రోజు 2 రోజులు చేయొచ్చు. సెషన్ మొత్తం చేయం కదా, క్వశ్చన్ అవర్ లేకుండా ఏం కదా. ఫస్ట్ డేనే అసెంబ్లీకి ఇంతమంది అధికారులు యంత్రాంగం వస్తాము, ఇంత ఖర్చు పెట్టి వస్తాము, ఏదైనా అంశం ఉండాలి కదా చర్చించడానికి. ఏం లేదా, అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు, గురుకుల పాఠశాలలో పిల్లలు చనిపోయినారు. ఈరోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఉన్నది మన దగ్గర. ఈరోజు అనేక అంశాలు, మన గ్రేట్ హైదరాబాద్ సంబంధించినటువంటి అంశం ఉన్నది. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. ఒక్క అంశమైనా చర్చ పెట్టవచ్చు కదా. ఆ రోజు జీరో అవర్తో టైంపాస్ చేసి గడిపి పోవడం ఏంది? ఆ రోజు కేవలం గవర్నర్ ప్రసంగాన్ని తప్పించుకోనికి ఇచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. సరే పోనీ మీకు అధికారం ఉందో చేసిన, కానీ ఏదైనా అంశం చర్చ పెట్టాలి కదా. ఎవరు కూడా ఓపెనింగ్ జీరో అవర్తో చేయలేదు మొదటి రోజు అని చెప్పడమే నా ఉద్దేశం. మరి దాని తర్వాత బిజినెసే లేదు, అది ఆ పాయింట్. కాబట్టి క్వశ్చన్ అవర్ రద్దు చేసుకుంటే నెక్స్ట్ డే పెట్టుకోలేదు. ముఖ్యమైన అంశం ఉంది, నువ్వు క్వశ్చన్ ఆపేసి నెక్స్ట్ డే తీసుకో, అంతే తప్ప కొత్త సాంప్రదాయాలకు తెరలేకపోద్దని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.